ఈ శరీరంలో జీవించి ఉన్నంత వరకు నీవు నేత్రాశ, శరీరాశ, జీవపడంబం అనే పాపములను, ఇతర పాపములను అధిగమించుట అసాధ్యము అనే సంగతి ఒకటి. ఈ శరీరంలో జీవించినంత వరకు పూర్తిగా యేసు వలె బ్రతకటం నీకు సాధ్యం కాదు అనే విషయం ఒకటి. ఇవన్నీ శత్రువు ఏం చేశాడంటే మన హృదయంలో నాటాడు. మనకిప్పుడు ఏ విషయంలో విశ్వాసం ఉందంటే వీటన్నిటిని జయిస్తాము అన్న విషయంలో విశ్వాసం లేదు. వీటిని జయించటం అసాధ్యం అన్నది మాత్రం గట్టిగా విశ్వసిస్తున్నాం. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనన్నా అన్నాడు. ఆ అభిప్రాయానికి కూడా ఎప్పుడొచ్చాం? బాప్తీసం పొందిన దగ్గర నుంచి పోరాడి జయం సాధ్యం కాక, అబ్బో ఇదేదో మామూలు విషయం కాదురా నాయనా, ఈ పోరాటంలో మనం జయం పొందడం చాలా కష్టమయ్యేటట్టుంది. ఎన్ని తిప్పలు పడి, ఎన్ని రకాల ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మొత్తుకుంటున్నాం, గోజాడుతున్నాం, గందరగోళం అవుతున్నాం, కానీ సాధ్యం ఎక్కడో చోట. పోరాడి చివరికి ఏ నిర్ణయానికి వచ్చామంటే ఇంక ఇది అసంభవం. దీనికి తగ్గట్టు అక్కడక్కడ ప్రసంగాలు కూడా మనకు వినపడతాయి. ఏం ప్రసంగాలు వినపడతాయి? ఈ శరీరంలో ఉన్నంత వరకు నువ్వు పరిపూర్ణం అవ్వటం సాధ్యం కాదు. యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీలో ఏర్పడదు. ఇది కష్టం, ఇది రక్తమాంసాల శరీరం, ఇది మట్టి శరీరం, ఇది ఉన్నంత వరకు పాపాన్ని జయించడం సాధ్యం కాదు. ఈ శరీరంలోనే పాపం ఉంది. ఇలాంటి మాటలు పదే విని హృదయంలో ఒక మాట రాసేసుకున్నాం. ఏంటంటే ఇది సాధ్యం కాదు. పోరాడుతున్నాను కానీ నా వల్ల కావటం లేదు, ఇది సాధ్యం కాదు అని. ఇక్కడ ఏమన్నాడంటే, నీవు హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడదు అన్న మాట ఉంది. హృదయములో నువ్వు ఏది విశ్వసిస్తున్నావో దాని తాలూకు రిజల్ట్ నువ్వు చూస్తావు. అపోస్తలు అని విశ్వసించారు. క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణత మనకు కూడా సాధ్యమే అని విశ్వసించారు. మనలో మనం నిర్మించుకున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాని తాలూకు ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. ఉదాహరణకి ఇవన్నీ జయించలేము అని విశ్వాసాన్ని మనం లోపల పెట్టుకున్నట్టయితే హృదయంలో నిజంగా జయం సాధ్యం కాదు. లేదు లేఖనం నిరర్థకం కాదు కదా. నేను జయించలేను, కానీ నాకు తోడై ఉన్న దేవుణ్ణి బట్టి పరిశుద్ధాత్మ సహాయముతో నిశ్చయముగా నేను వాటిని జయించగలను, లేదా నా దేవుడే నాకు తోడై ఉండి వాటిని జయించుటకు శక్తినిస్తాడు. దీన్ని నేను నమ్ముతున్నా, దీన్ని నేను విశ్వసిస్తున్నా. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే 10 దినాలకైనా సరే, లేదా 6 నెలలకైనా సరే నాకు ఇది సాధ్యమే. ఎందుకంటే ఇది నా శక్తిని ఆధారం చేసుకొని కాదు, నా దేవునిని బట్టి. నేనైతే ఇది జయించను, ఇది కష్టం, ఇది సాధ్యం కాదనే విశ్వాసాన్ని కలిగి ఉండదలుచుకోలేదు. ఇది నాకు కష్టం, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యం కాబట్టే ఆ మాట రాయించాడు. పరిశుద్ధులు సంపూర్ణులవుటకట, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందాలట. ఇదట పరిచర్య ధర్మానికి లక్ష్యం. కొంతమందిని అపోస్తలులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని బోధకులుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులుగా, బోధకులుగా, పై విచారణకర్తలుగా, ఉపకారములు ధర్మములు చేసేవారిగా ఇంతమందిని ఎందుకు ఏర్పరిచాడు? ఎందుకంటే నంబర్ 1 పరిశుద్ధులు సంపూర్ణులు కావాలట. మరి ఆ మాటకు అర్థమైంది. నంబర్ 2 క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందాలట. పరిశుద్ధులు సంపూర్ణులు అవటం అంటే యేసయ్య ఏ హైట్కి ఎదిగాడో సంఘము కూడా ఆ హైట్కి ఎదగాలి.